నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలలో మాత్రమే ధాన్యం అమ్ముకునే విధంగా రైతులు ఆలోచన చేయాలి. మంత్రి నాదెండ్ల మనోహర్. మున్సిపల్ కూరగాయల మార్కెట్ను సందర్శించి వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్. దళారులను నమ్మి మోసపోకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మే విధంగా రైతులు ఆలోచన చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. బుధవారం తెనాలి నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రతి రైతుకు భరోసా కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎప్పుడూ రాకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. గతంలో రైతులు పలానా వ్యక్తికి ధాన్యాన్ని అమ్మాలి అనే ఒక నిబంధన ఉండేదని, దానిని తొలగించి రైతుకు నచ్చిన వ్యక్తికి ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని 5 కేజీల తరువు తీసుకుని 25% తేమ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 1100 కోట్ల రూపాయల మేర ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు 100% పెరిగినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలలోపే రైతుల ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందని వెల్లడించారు. రవాణా విషయంలో లారీలు, ట్రాక్టర్లు, గోతాలకు సంబంధించి ఎక్కడా ఎటువంటి పొరపాటు లేకుండా అధికారులు, రైస్ మిల్లర్లు బాధ్యత తీసుకోవాలని కోరారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి ధాన్యం అమ్మే విధంగా రైతులు ఆలోచన చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో ప్రధానంగా గతంలో రైతులు ఫలానా మిల్కే వెళ్ళి అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది. దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం. ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ ఏది నచ్చితే ఆ రైస్ మిల్కే తీసుకువెళ్ళి వీళ్ళు ధాన్యం అమ్మే విధంగా ఒక వెసులుబాటు అందించడం జరిగింది. అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు ఏవైతే ఏర్పాటు చేశామో అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకోకుండా తుఫాను వస్తుందనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దాని దారి మనకి ఇంకా నిర్ధారించలేం. బహుశా రేపు సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ ఈ 4-5 జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. మిల్లర్లు కూడా ఈ సూచనల్ని గమనించాలి. ముఖ్యంగా అదేంటంటే తేమ శాతం ఏదైతే 17% అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున 24 నుంచి 25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారుల యంత్రాంగం అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగింది. హడావుడిగా రైతులు పాపం ఎప్పటికప్పుడు మెషిన్లు దొరకగానే పొలాల్లో కటింగ్ అవగానే తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు. కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా ఆ వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా కేవలం 5 కిలోలు తరుగు తీసుకుని 20% తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 93% ఇప్పటి వరకు
మేము దాదాపు 1100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్ళు 100% పెరిగింది, 100% పెరిగింది. రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికి మీరు మీ ధాన్యం అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చేయాలి. 24 నుంచి 36 గంటల లోపే మీ అకౌంట్లో జమ అయిపోతున్నాయి ఈ నిధులు. సో దళారులని దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి. దళారుల ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది. రైస్ మిల్లర్లు కూడా మేము ఏం చెప్పామంటే, లారీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా గోతాలు, వీటి విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు ఎల్లుండి కల్లా పూర్తయ్యే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. జీపీఎస్ లేకుండా కూడా ట్రాక్టర్ కానివ్వండి, లారీ కానివ్వండి, మన ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో ఎక్కడైనా సరే మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న రవాణా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మీకు సరుకు ఉందో రోడ్లపైన మీరు ఆరేసుకున్నారో ఇమీడియట్గా రవాణా చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, అదేవిధంగా పౌర సరఫరాల అధికారులకు నిన్న ఇవాళ మేము ఆ విధంగా ఈ నిబంధనలను తొలగించి వాళ్ళకి అందించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, హమాలీల విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా రైతు పైన భారం పడకుండా ప్రభుత్వమే వీటికి ఛార్జీలన్నీ కూడా మేమే చెల్లించే విధంగా ఆ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఈ సంవత్సరం మేము దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. మేము వాట్సాప్ నంబరు కేవలం హాయ్ అని రైతు దాంట్లో ఒక మెసేజ్ పెడితే ఆ రైతుకి ఆటోమేటిక్గా మెషిన్ ద్వారానే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఏ మిల్లుకి అమ్మాలి, ఎంత ధాన్యం అమ్మాలి, ఇవి వివరాలన్నీ ఇమీడియట్గా రైతుకి అందించే విధంగా వాట్సాప్లో ఒక మంచి సౌకర్యం ఏర్పాటు చేశాం. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో రైతు మధుసూదన్ రావుకు చెందిన పొలంలో వేసిన బీపీటీ 3082 రకం పంటను బుధవారం బాపట్ల వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి కృష్ణవేణి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నున్న వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ బీపీటీ 3082 రకం నూతనంగా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. రైతు మధుసూదన్ రావు పొలంలో ఈ సంవత్సరం సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారని పేర్కొన్నారు. బీపీటీ 3082 రకం రైతాంగానికి లాభం చేకూర్చేలా ఉందని పేర్కొన్నారు. రైతు సోదరులు బీపీటీ 3082 పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మా బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మేము నూతనంగా డెవలప్ చేసినటువంటి బీపీటీ 3082 అనేటటువంటి రకాన్ని మినికిట్ స్టేజ్లో మనం రైతుల పొలాల్లో ఈ రాష్ట్రం అంతా కూడా ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రం అంతా కూడా మనం చేసినప్పుడు 3082ని మనం పరిశోధనలో రైతుల పొలాల్లో మనం చేసినప్పుడు సిరిచంచులలో మనకి ఫస్ట్ 2 సంవత్సరాలు కలిపి యావరేజ్ మీద మనకి 10 నుంచి 12% ఎక్కువ దిగుబడి సాధించడం జరిగింది. ఇది బీపీటీ 5204తో పోల్చినప్పుడు ఇది దాదాపుగా మనకి ఏంటంటే 135 రోజుల్లో మనకి కోతకు వస్తుంది ఖరీఫ్ సీజన్లో. ఇది మామూలుగా మనకి ఏంటంటే దిగుబడి కూడా మనకి 5204 మీద 10% ఎక్కువగా వస్తుంది. దీనికి దోమ మరియు అగ్గి తెగులు తట్టుకునేటటువంటి శక్తి ఉంది. మధ్యస్థ సన్నగింజ రకం, తర్వాత కుకింగ్ క్వాలిటీ కూడా దీనికి బాగుంది. హెడ్ రైస్ రికవరీ అంటే మన బియ్యం దిగుబడి కూడా ఇది 60% కన్నా ఎక్కువగా మనకి గమనించడం జరిగింది. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉండటం వల్ల మనకి రైతుల్లో కూడా ఈ యొక్క వెరైటీ ఆదరణ పొందుతుంది. మనకి లాస్ట్ 2 సంవత్సరాల్లో కూడా ఈ సంవత్సరం ఇప్పుడు మనం 3వ సంవత్సరంగా దీన్ని చిరుసంచుల దశలో రైతుల పొలాల్లో పరీక్షించడం జరిగింది. కంచర్లపాలెం గ్రామంలో మనకి రైతు మధుసూదన్ గారు మాకు ఈ సంవత్సరం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఒక 10 కేజీల విత్తనం తీసుకోవడం జరిగింది. ఈ విత్తనాన్ని కంచర్లపాలెం గ్రామంలో రైతు పొలంలో వేసినప్పుడు దీని యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్, ఏఈఓ మోహన్, విఏఏ సంసోనమ్మ, పలువురు రైతులు పాల్గొన్నారు.
నేను ఒక 70 సెంట్లలో 10 కిలోల విత్తనాలు బీపీటీ 3280 వేసాను. నేను సోయింగ్ డేట్ ఏమో జూలై 26, ఇప్పటికి 122 రోజులు అయింది. అయితే నేను ఈ తెగుళ్ళు పురుగులు ఏమీ లేవు, నేను చేసేది ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి అసలు కూడా వెరైటీలో టాలరెన్స్ ఉంది. నేను ఇన్ని వెరైటీలు వేసా కానీ ఇంత బాగా ఇది లేదు, ఇది బ్రహ్మాండంగా ఉంది. నాకు ఇది నచ్చింది. నెక్స్ట్ రబీలో కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నా. సోమసుందరపాలెం తెనాలి మండలంలో మధుసూదన్ రావు గారు సాగు చేసినటువంటి బీపీటీ 3082 అనేటువంటి వరి రకాన్ని పరిశీలించడానికి శాస్త్రవేత్తలతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఈ వెరైటీ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ చూసినట్లయితే చాలా బాగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మధుసూదన్ రావు గారు మరి దీన్ని ఖరీఫ్ సీజన్లో డైరెక్ట్గా గింజ ఈవెన్ వెదబెట్టడం కూడా కాదు, బ్రాడ్కాస్టింగ్ చేశారు. ఎకరానికి ఒక 12-13 కేజీల చొప్పున బ్రాడ్కాస్టింగ్ చేశారు. సో ఆ విధంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి స్టేజీ దాదాపుగా 122 రోజులు పైరు దశలో ఉంది. ఇంకొక 1 వీక్లో ఇది హార్వెస్టింగ్కి రావడం జరుగుతుంది. గింజ క్వాలిటీ పరంగా చూస్తే కూడా చాలా బాగా ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ బీపీటీ అనిపిస్తుంది. తర్వాత అట్లాగే గింజ కూడా కంకి బాగా కూర్పు ఎక్కువ ఉంది. అందువల్ల ప్రతి ప్యానికల్కి కూడా నంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఎక్కువ ఉన్న పరిస్థితి, సుమారుగా 300 గింజల వరకు ఒక్కొక్క కంకికి గింజలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. అందువల్ల దిగుబడి కూడా బాగా ఎక్కువ వస్తనేటువంటిది రైతుల నుంచి కూడా వస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్. సుమారుగా ఎకరానికి 40 బస్తాల వరకు దిగుబడి రావచ్చు అనేది ఒక అంచనా. పంటకు వచ్చే కొద్దీ కంకులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి, కింద దుబ్బుకున్నటువంటి పిలకలు పక్కకి ఇచ్చుకునే లక్షణం ఉండటం వల్ల దోమపోటు ఆశించకుండా ఉండటానికి దీనికి ఉన్నటువంటి మార్ఫలాజికల్ క్యారెక్టర్లో అది ఒక ముఖ్యమైనటువంటిది. పడిపోవటం కూడా తక్కువ, అవకాశం తక్కువ. ఎందుకంటే ఇచ్చుకున్నప్పుడు దుబ్బు ఒక్క పిలక ఇంకో పిలక తనుడు ఉంటుంది కాబట్టి ఒకవేళ గాలికి కూడా బీపీటీ ఆఫరెన్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా పడిపోతుంది. కానీ ఇది పడకుండా ఉండేటువంటి లక్షణం కనపడతా ఉంది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. డిస్ట్రిబ్యూషన్ అంతా కరువులు అనంతపురం మేము ఈరోజు తగ్గించుకొని దీని కనుక వినియోగించుకున్నట్టయితే ఇటు క్రాప్ ఇన్సూరెన్స్ పథకం 3082 అనే రకం సాగు చేశారు బీపీటీ. దా రకాన్ని మినికిట్ రైల్స్లో ఉంది. దాన్ని చూడడానికి బాపట్ల నుంచి రైతు పరిశోధనా కేంద్రం నుంచి కృష్ణవేణి మేడం గారు వచ్చారు, శాస్త్రవేత్త గారు. తర్వాత మన జిల్లా వ్యవసాయాధికారి శ్రీ మన్నా వెంకటేశ్వర్లు గారు కూడా వచ్చారు. అక్కడ ఫీల్డ్ క్షేత్ర ప్రదర్శన చూసి ఇక్కడ కొంచెంసేపు రైతులతో గ్రామ సభలాగా చేయాలని వచ్చాము. తర్వాత మేము రెగ్యులర్ యాక్టివిటీగా పొలం పిలుస్తుందనే కార్యక్రమం కూడా జరుగుతున్నాం. ఆ కార్యక్రమం కూడా ఇందులో భాగంగా జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రస్తుతం పీక్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మన వాతావరణం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ బిజీగా గడుపుతున్నారు. కాబట్టి ఈ వర్షం రాకూడదని మనం కోరుకుంటున్నాం. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక 28వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ చక్రవర్తి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇరవై 28వ వార్డుకి శానిటేషన్లో బాగా రావడం జరిగింది. ఇక్కడ వార్డుకు వచ్చేసి ఎవరికి వాళ్ళు ఇంటి ముందులా బండలేసి లేదా చెట్లు పెట్టుకుంటున్నామని ఇంత ఎత్తున మట్టిలాగా పోసేసి మొక్కలు పెట్టడం జరిగింది. అది డ్రైనేజీ పారుదల అనేది లేకుండా ఎక్కడ మురికి అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ వేస్ట్ వ్యర్థాలు, ఈ కవర్లు కానివ్వండి, ఖాళీ బాటిల్స్, ఇలాంటి వ్యర్థాలన్నీ ఆ కాలువలో వేయటానా, అందుట్లో చిన్న డ్రైనేజీ అవటానా ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ చెప్పేదండి, మనం ఇక్కడ కాలువని ఎంత జాగ్రత్త చూసుకుంటామో మన ఆరోగ్యం కూడా అంత మెరుగుపడుద్ది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఇలాంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి డస్ట్బిన్ రూపంలో వేయాలని కోరుకుంటున్నాను.
అలానే ఈ బండలు తీసే విధంగా పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న బుధవారం పట్టణ కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. కూరగాయల మార్కెట్ వెంబడి ఉన్న ఆక్రమణదారులు ఖాళీ చేయాలన్న విషయంపై వ్యాపారులతో గత 10 రోజుల క్రితం పురపాలక సంఘ సమావేశం నిర్వహించగా వ్యాపారులు ఎంతవరకు అధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నారా అనే దాన్ని మార్కెట్ మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా కొంతమంది మార్కెట్ బయట ప్రాంతంలో తోపుడు బళ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారని, వారి కారణంగా తమ షాపుల దగ్గరకు కొనుగోలుదారులు ఎవరూ రావడం లేదని, వారిని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. తారతమ్య భేదాలు ఉండవని, అందరూ ఒకటేనని, నిబంధనలకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయని, మార్కెట్లోని వ్యాపారుల సంక్షేమమే తమ ముఖ్య ఉద్దేశమని, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కమిషనర్ శేషన్న తెలిపారు. వ్యాపారులు ఒప్పుకుంటే వారంలో ఒకరోజు మార్కెట్ ప్రాంగణం మొత్తం వాటర్ వాష్ చేపిస్తామని కమిషనర్ తెలిపారు. దీనికి పురపాలక సంఘం బాధ్యత తీసుకుంటుందని చెప్పడంతో ఆదివారం తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని వ్యాపారులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ శేషన్న వ్యాపారులకు సూచించారు. ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని హెచ్చరించారు. రౌండ్గా వర్షం వచ్చినప్పుడు ఓకే కాదు కదా ఇంకాస్త బాగుండాలంటే ఏం చేయాలి మేము? ఇంకాస్త దీన్ని రోడ్డు మీద మెరుగు ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళను రోడ్డు మీద పోసుకొని పట్ట మీద పోసుకొని అమ్ముకుంటున్నారు సార్. 5ంటికి కూడా అమ్ముకుంటున్నారు సార్. మరి వాళ్ళేమో మాకు ఈ లోపల లేకుండా అట్లా చేస్తున్నారు. దాన్ని కంప్లీట్ గా బంద్ చేయాలి. అది సార్. ఓకే, కొంచెం పెద్దవాళ్ళు మెట్లకి అంటే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాయి సార్. కొంచెం సొల్యూషన్ కావాలి సార్. అది నీ పేరేం పేరు? పవన్ కుమార్ సార్. పవన్ కుమార్, నీకు నేను 2 ఆప్షన్స్ ఇస్తా. నీ గురించి మాట్లాడు, అందరి గురించి మాట్లాడు, కానీ నువ్వు ఒక్కడి గురించే మాట్లాడద్దు. నేను ఎందుకు వచ్చానంటే అందరి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏమి అందరి గురించి మాట్లాడుతాను. ఇక్కడ సిస్టమేటిక్గా ఉండాలనేటువంటి విషయం గురించి వచ్చాను. ఈ యొక్క సిస్టమేటిక్గా ఉండేటువంటి క్రమంలో నేనేం చేయాలో ఇంకాస్త ఇలా అయితేనే బాగుంటుంది సార్ అని ఒక సలహా ఇస్తే కనుక అది ఓకే అనుకుంటే కనుక దాన్ని ఖచ్చితంగా చేసి పెడతాం. కింద వాళ్ళు పెట్టుకున్నారా? వాళ్ళు గోడ అవకాశం ఉంది, మనకి లేదు. సరే, అవకాశం ఎంత ఉంటే అక్కడ కాలు మంచం పెట్టుకుంటే అది సర్దుకోవాలి. బియాండ్ రాదు నుంచు అని మళ్ళీ నేను పెట్టాను అనుకో, ఏం దొరకదు నీకు. ఆ ఇదికి రాకూడదు మీరు. ఈరోజు మా ఆర్ఓ గారు, శానిటేషన్ సెక్రటరీస్, ఇన్స్పెక్టర్స్, ఇద్దరు మా సెక్రటరీస్తో కలిపి ఈరోజు మార్కెట్కు రావడం జరిగింది. 10 రోజుల కిందట ఉన్నటువంటి సిచ్యువేషను, ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం. కొంతమంది సంతోషం వెలిపిస్తున్నారు, మార్కెట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది సార్. అయితే ఇంకా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చేయగలిగితే ఇంకా చక్కగా ఉండని ఉన్నారు. మా రెవెన్యూ సెక్షన్ వాళ్ళు, శానిటేషన్ వాళ్ళు కొన్ని కార్యక్రమాలను గమనించారు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. సహకారం అంటే అదంతా కూడా వాళ్ళ కోసమే. ఓ ప్లానింగ్, ఓ రెగ్యులేషన్ జరుగుతుంది. సో వెరీ సూన్ ఈ మార్కెట్ను పూర్వవైభవం ఎలా ఉందో ఆ ప్రకారం ఉంచాలనేసి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అవుతున్నాయి. ఈ మార్కెట్కి వచ్చి మీరు ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి, అవన్నీ కూడా కొనుక్కోవాలని కోరుతున్నాం.
ఒకసారి బయటనే కాకుండా లోపలికి వెళ్ళిపోతే కనుక లోపల కూడా చక్కటి షాపులు ఉన్నాయి. అలాగే క్లీనింగ్ కూడా పెంచుతాం. ఇంకా వల్ల ఈ అవకాశాన్ని ప్రజలు కూడా గమనించి సద్వినియోగపరచుకోండి. వీళ్ళకు కూడా చక్కగా ఏదన్నా ఇంత వ్యాపారం అయితే కనుక వాళ్ళు కూడా లైన్ కూడా వస్తుంది కాబట్టి గమనించాలని కోరుతున్నాం. దిగుబడితో పాటు ధర కూడా తగ్గిపోవడంతో ధాన్యం రైతు ఎకరానికి 20,000 నష్టపోతున్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ ఇర్విన్ పార్క్ వద్ద రైతు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత సంవత్సరం ఎకరానికి 35 నుండి 45 బస్తాలు రాగా ఈ సంవత్సరం 25 నుండి 35 బస్తాలలోపే దిగుబడి వస్తుందని తెలిపారు. గత సంవత్సరం 75 కిలోల బస్తా 1700 నుండి 1900కు కొనుగోలు చేసిన మిల్లర్లు ఈ సంవత్సరం 1370, 1430కి మించి కొనుగోలు చేయకపోవడం వలన ఒక్కో ఎకరానికి సుమారు 20,000 పైగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి మండలం నుండి కాకుమాను ధాన్యం తోలాలంటే 10 నుండి 12,000 కిరాయి అడుగుతున్నారని, క్లస్టర్కు కనీసం ఒక లారీ అయినా ఏర్పాటు చేయాలని కోరారు. 3,000 పెట్టి జీపీఎస్ మిషన్లు కొనాలంటే కౌలు రైతుకు భారంగా ఉందని, ప్రభుత్వమే క్లస్టర్కు 2 మిషన్లు ఫ్రీగా ఇవ్వాలని ఆయన తెలిపారు. ట్రాన్స్పోర్ట్ సమస్య లేకుండా చూడాలని కోరారు. ధాన్యం దిగుబడితో పాటు ధర కూడా లేకపోవడంతో ఈ సంవత్సరం కృష్ణా పశ్చిమ డెల్టా రైతాంగం కూడా తీవ్రంగా కలవరపడుతుంది. గత సంవత్సరం ఎకరానికి 40-45 బస్తాలు పండితే ఈ సంవత్సరం 30-25 బస్తాలకి దిగుబడి తగ్గిపోయింది. అట్లాగే గత సంవత్సరం 1800-1900 ఉండ 75 కిలోల బస్తా ఈ సంవత్సరం 1400-1430కి పడిపోవటంతో ఎకరానికి 20,000 రూపాయలు పైగా రైతు నష్టపోయారు. అట్లాగే కౌలు రైతులు చూసేట్లయితే ఈ గత సంవత్సరం ధాన్యం ధర ఉంది, అట్లాగే మొక్కజొన్న ధర ఉందనే పేరుతో కౌలు రేట్లు పెంచేశారు. దీనివల్ల కౌలు రైతులకి విపరీతమైన భారం పడింది. ఈ పరిస్థితుల్లో ధాన్యం రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. గత సోమవారం సబ్ కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతి పత్రం ఇచ్చింది. జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి తోములూరులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా అభినందనీయం. దుగ్గిరాల మండలం రైతు సంఘం కార్యదర్శి యోగేశ్వరరావు మాట్లాడుతూ మెయిన్ కెనాల్ సీఫేజ్ కారణంగా దుగ్గిరాలలో 500 నుండి 600 ఎకరాలలోపే నీరు బయటకి పోగా రైతాంగం ఇబ్బంది పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. వెలగా ఆదినారాయణ, గద్దె రవీంద్రరావు, ములక శివకుమారి, రాజ్యలక్ష్మి, ఈశ్వరి, చంద్రకళ, చల్లపల్లి కిన్నెర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం, దుగ్గిరాల గ్రామం రైతు సంఘం మండల కార్యదర్శి. నా పేరు నడుకుదురు యోగేశ్వరరావు. మేము ప్రధానంగా ఈరోజు తెనాలి ఇరిగేషను గారిని కలుద్దామనే ఉద్దేశంతో ఒక 25 మంది దాదాపు రైతులు రావటం జరిగింది. గారు అందుబాటులో లేకపోవటం, గుంటూరులో ఉన్నానని చెప్పే పద్ధతిలో చెప్పిన తర్వాత ఫోన్లో వారితో సంప్రదించాం. మాకున్నటువంటి ప్రధాన సమస్య ఈ మెయిన్ కెనాలు స్లీపేజీ వాటరు ప్రధానంగా వచ్చి ఇప్పటికే చేలన్నీ పడిపోయి నీళ్ళల్లో ఊరుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్క ధర లేవు, ఓ పక్క ఈ స్లీపేజీ ప్రధానంగా వచ్చి కోతలు కోసుకోలేనటువంటి పరిస్థితి. రెండో పక్క ప్రకృతి కూడా అనుకూలించక ఉన్నటువంటి పరిస్థితి. గతంలో మేము అంతకుముందు దుగ్గిరాల్లో సబ్ డివిజన్ ఆఫీసర్ గారిని కలవటం జరిగింది. వారు ఇదిగో తగ్గిస్తామని చెబుతున్నారు, కానీ నేటికి కాలువ తగ్గలేదు. అందుకని గారిని కలుద్దామని వస్తే వారు కూడా అందుబాటులో లేరు. ఫోన్లో వారితో మాట్లాడితే నేను వెంటనే స్పందించి తగ్గిస్తానని చెప్పారు. ఆ రకంగా తగ్గకపోతే ఇప్పటికే ఒక పక్క ధాన్యానికి రేటు లేదు, ఉన్న పంటలకు వద్దామంటే దిక్కులేని నీళ్లు పోని పరిస్థితి. వెంటనే స్పందించి కాలువ తగ్గకపోతే దాని పరిణామం రైతాంగం మీద చాలా ప్రభావం పడుద్ది.
సకల మానవాళికి ప్రేమ శాంతిని పంచిన యేసుక్రీస్తు జననానికి గుర్తుగా నక్షత్రాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని చిల్డ్రన్స్ యూత్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక ఇందిరానగర్ కాలనీ 32వ వార్డులో అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాల వద్ద స్టార్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిల్డ్రన్స్ యూత్ అధ్యక్షులు గుండపోగు సాయిరాం అధ్యక్షత వహించారు. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించి అతిథులుగా విచ్చేసిన వారు స్టార్ను స్విచ్ ఆన్ చేసి వెలిగించారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో తెనాలి బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు అత్తూట శరత్, గుంటూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు చంద్ర వినయ్, బీజేఆర్ ట్రెజరర్ సిద్ధల కమలాకర్, చిల్డ్రన్స్ యూత్ నాయకులు కాకర్లమూడి చిరంజీవి, విజయ్ కుమార్, కాకర్లమూడి నవీన్, జమ్ము సతీష్, మంచాల మనోజ్, ఎస్కే ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక అమరావతి ప్యాలెస్లోని ఇందిరానగర్ 32వ వార్డులో చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో అతిపెద్ద భారీ స్టార్ను ఏర్పాటు చేసి క్రిస్మస్ ఈ క్రీస్తు పుట్టుకకు శుభసూచకమైనటువంటి నక్షత్రాన్ని ఆవిష్కరించడం జరిగినది. ఈరోజు దైవసేవకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పాల్పంచుకొని మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషకరం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి కుటుంబానికి వెలుగుని తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఇందిరా కాలనీలో చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నక్షత్రాన్ని ఏర్పాటు చేసి క్రీస్తు పుట్టుక ఏదైతే గుర్తుగా ఉందో నక్షత్రం పేదల వెలుగుల్లో జీవితాల్లో వెలుగు నింపే ఒక నక్షత్రం. ఒక యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ రాజ్యాన్ని మరి ఆయన స్థాపించి ప్రతి ఒక్క పేదవాళ్ళని, ప్రతి ఒక్క సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్క కుల మతాల భేదాలు లేకుండా మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఎంతో గొప్పగా అత్యంత ఘనంగా ఏర్పాటు చేసుకునే నక్షత్రంతో పాటు క్రిస్మస్ వేడుకలు కూడా చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ఇందిరానగర్ చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో యేసు ప్రభు పుట్టుకకు గుర్తు అయిన స్టార్ని ఈరోజు నక్షత్రాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఆ దేవుని కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ యూత్ వారికి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం. బాలాజీరావుపేటలోని పట్టాభిరామస్వామి ఆలయంలో కోటి దీపోత్సవం నిర్వహించారు. పేరం సంజీవరెడ్డి, వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. అర్చకులు సుందరాచారి, నాగమారుతి దీపోత్సవ విశేషాలు వివరించారు. శ్రీనివాసరెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక పట్టాభిరామస్వామి దేవస్థానంలో వేంచేసుకున్న శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో విశేషంగా కార్తీక బహుళ ఏకాదశి పురస్కరించుకొని విశేషంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం. స్వామివారి యొక్క ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మన పట్టాభిరామస్వామి వారి సన్నిధిలో జరిగేటువంటి దీపోత్సవంలో ప్రతి సంవత్సరం విశేషంగా దాతలుగా పేరం సంజీవరెడ్డి గారి దంపతులు, వరలక్ష్మి గారు, కుటుంబం ఎంతో విశేషంగా పాల్గొని ఈ దీపోత్సవాన్ని దగ్గరుండి జరిపించడం జరుగుతుంది. ఈవో మల్లేశ్వరి గారు కూడా విశేషంగా సహకారం అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో భక్తులందరూ కూడా దీపారాధన చేసి ఈ కార్తీక మాసాన్ని కార్తీక దామోదరు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలలో మాత్రమే ధాన్యం అమ్ముకునే విధంగా రైతులు ఆలోచన చేయాలి. మంత్రి నాదెండ్ల మనోహర్.
మున్సిపల్ కూరగాయల మార్కెట్ను సందర్శించి వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.